పొటాటో కట్లెట్కి కావాల్సినవి 5 బంగాళదుంపలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ పౌడర్ అండి, కార్న్ ఫ్లోర్ పౌడరు, ఉప్పు, కారం తగినంత. బంగాళదుంపలు ఒక 5 ఉడకపెట్టుకుని అవి స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్నాక దానిలో 2 టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ అండి, 2 స్పూన్లు కారం, తగినంత సాల్ట్, ధనియా పౌడర్ అండి, గరం మసాలా, చాట్ మసాలా అండి, చాట్ మసాలా, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బ్రెడ్ పౌడర్ అండి, బ్రెడ్ నలుపుకుని దానిలో వేసుకోవటమే. తినగలిగే వాళ్ళు ఉంటే మిరపకాయలు కూడా వేసుకోవచ్చండి, పచ్చిమిర్చి సన్నగా తరుక్కుని. ఇవన్నీ బాగా కలుపుకున్నాం. మైదా దీనిలో స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకునండి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఓ చిన్న గిన్నెలో మైదా పిండి తీసుకుని కొంచెం నీళ్లు పోసుకుని కలుపుకోవాలండి. 2 బ్రెడ్ ముక్కల్ని ఇట్లా నలుపుకుని పొడి చేసుకోవాలండి. మా షండుగాడు వంట చేస్తాడంట చూడండి, అదిగో బ్రెడ్ పౌడర్ నలిపి తీసుకొస్తుంది. మనం కలుపుకున్నాం కదండి బంగాళదుంప మిశ్రమం మొత్తం, అది అలా 2 షేపుల్లో చేసుకుని అలా పెట్టుకోవాలి. అదే మన ఇష్టం, 2 షేపులు అంటే ఎవరిష్టం వాళ్ళది. అదిగో మా షండు చేస్తుంది చూడండి. ఇదిగోండి బంగాళదుంప మిశ్రమం మనం ఉండలు చేసుకుని పెట్టుకున్నాం కదా, దాన్ని అట్లా మైదా పిండిలో ముంచి ఇందా మనం పొడి చేసుకున్న బ్రెడ్ మిశ్రమంలో దాన్ని ఒకసారి డొల్లించుకుని చూపించట్టు ఇలా డొల్లించుకుని నూనెలో వేసుకుంటున్నామండి. బ్రెడ్ పౌడర్లో ముంచుకున్నాం కదండి, డొల్లించుకున్నాం కదా, దాన్ని ఇట్లా నూనెలో వేసుకుని వేయించుకోవటం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇట్లా మనకు కావాల్సిన సైజుల్లో బ్రెడ్లో ముంచుకున్న పొటాటో మిశ్రమాన్ని మనకు కావాల్సిన సైజుల్లో వేసుకుని ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవటమేనండి. మనకు నచ్చిన షేప్లో ఇట్లా చేసుకుని రౌండ్గా, బారుగా ఎలా కావాలంటే అలా చేసుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకుని, మీడియం ఫ్లేమ్లో, మరీ సిమ్లో కాదులేండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుని తీసేసుకోవటం.